గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు పాపే మా జీవన జ్యోతిలో ఏం జరగబోతుందో చూద్దాం. ఇందుమతి జీవనతో నువ్వు చేసే పనులకి నువ్వు అసలు వారసురాలు కావు అని నాకు భయంగా ఉంది, నాకు చచ్చేంత భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇందుమతి. ఇక జీవన, నువ్వు అంత చచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ వారసురాలు ఎప్పుడో చచ్చిపోయింది అని చెప్పి అంటుంటే, లేదే ఆ వారసురాలు చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉంది. కానీ నీకు ఎందుకు చెప్పలేదో తెలుసా? చెప్తే నువ్వు నీ మనసులో దాచిపెట్టుకోకుండా నీకు ఆవేశం ఎక్కువ, నువ్వు ఏదో ఒక రోజు అందరికి చెప్తావు, అందుకే నీకు చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది సరే కానీ ముందు ఆనంద్కి ఆ ఆస్తి పేపర్లు ఇవ్వకుండా ఆపాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటే, ఏం చేద్దాం అని చెప్పి ఇక జీవన కూడా అంటూ ఉంటుంది. మనం ఎవరి తీత చెప్పించాలో వారు ఆపించాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇందుమతి. ఇక ఆనంది సింహాది దగ్గరికి వచ్చి, అమ్మ అక్కడ ఎంత సరదాగా ఉందో తెలుసా, మీ ఇద్దరు రెడీ అయ్యి రండి అని చెప్పి అంటూ ఉంటే, ఆదిత్య బాబుని ఇక్కడికి తీసుకురావచ్చు కదా బిడ్డ అని అంటుంటే, ఏంటమ్మా మీరు అక్కడ అంత సంతోషంగా ఉంటే మీరు ఆదిత్య గారిని ఇక్కడికి తీసుకురమ్మంటున్నారు, మీరే అక్కడికి రెడీ అయ్యి రండి అని చెప్పి అంటుంటే, ఇక పద్మమ్మ, అవును ఆ సీను గారిని కూడా పిలిచిందంట, వాడు వచ్చిండా అని అంటుంటే, అయ్యో అమ్మ, నేను ఈ విషయంలో పడి వాడి సంగతే మర్చిపోయాను, ఆ సీను గారిని కూడా జ్యోతమ్మ పిలిచింది, అవును అలేఖ్యని కూడా పిలిచిందంట, గదెందుకే ఇప్పుడు అని పద్మమ్మ అంటుంటే, అయ్యో అమ్మ, జ్యోతమ్మ ఏం చేసినా ఒక ఆలోచనతోనే చేస్తుంది, జ్యోతమ్మే కదా అలేఖ్యకి పెళ్లి చేసింది, ఇప్పుడు వాళ్ళని అలా వదిలేయకుండా అందరితో కలిసి సంతోషంగా ఉండాలని అలేఖ్యని సీనుని ఇంటికి పిలిచి అందరూ సరదాగా ఉండాలని జ్యోతమ్మ ఇలా చేసింది అని చెప్పి అంటుంటే, నేను కూడా గట్లే అనుకున్నాను బిడ్డ అని సింహాద్రి అంటూ ఉంటాడు. ఒకసారి నీ ఫోనీనైనా ఆ సీనుగాడు ఎక్కడికి వచ్చాడో ఏంటో నేను అడుగుతానని చెప్పి ఇక ఆనంది సీనుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక సీను, నేను గెట్లున్నానే గంగి అని చెప్పి అంటుంటే, నువ్వైతే మస్తుగా ఉన్నావు కానీ అక్కడ నీ భార్య రెడీ అయి కూర్చుంది, రమ్మను అని చెప్పి అంటుంటే, సిగ్గుపడుతుందేమో అని సీను అంటుంటే, సిగ్గా, దాని ముఖానికి సిగ్గేంటి అని అంటుంటే, ఎందుకే గట్లా మాట్లాడుతున్నావు, నా భార్యకి ఇజ్జత్ ఇచ్చి మాట్లాడు అని చెప్పి అంటుంటే, ఇజ్జత నీకు ఇచ్చిందారా ఇజ్జతి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనందికు వస్తూ ఉంటుంది, నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తా అని చెప్పి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు సీను. మామ నేను వస్తున్నానని చెప్పి అంటుంటే, సీను నేను అని చెప్పి అంటుంటే, చెప్పమ్మాడి ఇక్కడ అందరూ వచ్చినారు సీను, నువ్వు ఎప్పుడు వస్తున్నావు, అదిక రెడీ అయిందా అని చెప్పి అంటుంటే, లేదమ్మాడి చిలకమ్మ రెడీ అవుతుంది, కొంచెం టైం పడుతుందంట, కాగానే మేము వస్తున్నాం బయలుదేరుతున్నాం అని చెప్పి అంటుంటే, సరే సీను నువ్వైతే రా అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక అది విన్నా లేఖ్య, ఏంటి అది ఫోన్ చేసిందా, ఏంటి అది రమ్మని చెప్తే నేను పోవాలా, నేను అస్సలు పోను, అది రమ్మనంటే నేను పోవాలా, నేను అసలు పోనే పోను అని చెప్పి కాలేకి అనుకుంటూ ఉంటుంది. ఇక సీను, చిలకమ్మ రెడీ అయినవా అని చెప్పి అంటుంటే, ఇక అలేఖ్య బయటకు వచ్చి నేను రాను అని చెప్పి అనగానే ఇక సీను గంగి ఇద్దరు ఇక అలేఖ్య దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఏంటి చిలకమ్మ, మన ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా, రావడం లేదేంటి అని చెప్పి అంటుంటే, నేను ఇప్పుడు రాను, నాకు రావాలని లేదు అని చెప్పి అంటుంటే, ఎందుకే అని గంగవ్వ అంటుంటే, నన్ను ఏగి అనకు, నేను ఊరుకోను అని చెప్పి అంటుంటే, ఏంటి ఏగి అనొద్దా, అయ్యో చిలకమ్మ ఆగు, మరి ఏంది ఊకే నన్ను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఏవి రావే పోవే అంటుంది, నాకు ఒక పేరుంది అలేఖ్య అని పిలవమని చెప్పు అని సీనుతో అంటూ ఉంటే, ఇక సీను గంగవ్వతో, గంగి అలేఖ్య అని పిలువే అంటుంటే, ఏందిరా నువ్వు కూడా నీ పిల్లని చెప్పినట్టే వింటున్నావు, అంటే నీ పిల్లని చెప్తే నన్ను కొట్టమంటే కొడతావా అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటే, అది కాదే నేను చెప్పేది విను చిలకమ్మ, నువ్వు వస్తానన్నావు కదా, లాయర్ అమ్మకు చెప్పినావు కదా, ఇప్పుడు ఎందుకు రానంటున్నావు అని సీను అంటుంటే, అప్పుడు రావాలనిపించింది ఇప్పుడు రావద్దనిపించింది అని చెప్పి అంటుంటే, దీనికి మతిపోయినట్టుంది, తిక్క తిక్కగా చేస్తుంది, ఇంకోసారి అట్లా అన్నావంటే నేను ఊరుకోను అని చెప్పి అలేఖ్య గంగవ్వతో అంటుంటే, ఇక ఇద్దరు గొడవ పడుతుంటే సీను, ఆపండి మీరు ఆపండి, చిలకమ్మ రా చిలకమ్మ ప్లీజ్, అక్కడందరూ ఎదురు చూస్తూ ఉంటారు, రా చిలకమ్మ అంటుంటే, నేనైతే రాను, నువ్వే వెళ్ళు, నేను ఎక్కడికి రాను, నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇక వెంటనే డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు నేను గల్లకి ఏం చెప్పాలి అని సీను అనుకుంటూ ఉంటాడు. ఏందిరా నువ్వు నీ దోస్తుని కాపాడాలని ఎవరిని పెళ్లి చేసుకున్నావు తెలుసా, పొరుగుదయ్యాన్ని పెళ్లి చేసుకున్నావు,
అది మారుతుంది అనుకుంటున్నావా అని గంగవ్వ అంటుంటే, ఏమో గంగి ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక పెళ్ళాం అదే అవుతుంది కదా. నేను అలెక్కని మార్చుకుంటాను, చిలకమ్మని మార్చుకుంటాను అని చెప్పి అంటుంటే, ఏమోరా నాకైతే గట్లా అనిపించడం లేదు. అది మారుతుంది అనిపించడం లేదు. కానీ కొరివిదయాన్ని తెచ్చుకొని నీ పక్కన కూర్చోబెట్టుకున్నట్టుంది అని చెప్పి అంటుంటే, గంగి నేనైతే మార్చుకుంటాను, పెళ్లి చేసుకున్నాక మార్చుకోవాలి కదా అని చెప్పి ఇక సీను అంటుంటాడు. మరి గాళ్ళకేం చెప్తావురా అని గంగవ్వ అంటుంటే, నేను ఏదో పని నుండి రాలేకపోయానని చెప్తాను అని చెప్పి ఇక సీను అంటుంటాడు. ఏమోరా నీ ఇష్టం, అదైతే మారేటట్టు అనిపించడం లేదు అని చెప్పి ఇక గంగవ్వ అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. చిలకమ్మనైతే నేను మార్చుకుంటాను, పెళ్ళైనాక అట్లా ఇచ్చిపెడతారా ఏంటి? నేనైతే ఇచ్చిపెట్టను. అమ్మాడి బాధపడుతుంది కదా, పెళ్ళైనాక అందరూ మారుతారు, ఈ చిలకమ్మ కూడా మారుతుంది అని చెప్పి ఇక సీను అనుకుంటూ ఉంటాడు. ఇక సింహాద్రి రెడీ అయి బయటికి వస్తూ, పద్దాలు నాకు ఈ అంగి ఎట్లా ఉంది అని చెప్పి అంటుంటే ఇక అలానే చూస్తూ ఉంటుంది పద్మమ్మ. బాగున్నావు కానీ నేనెట్లా ఉన్నా అని అంటుంటే, నువ్వెట్లా మస్తు ఉన్నావే, ఆ పద్మం పువ్వులానే ఉన్నావు అనగానే ఇక పద్మమ్మ సిగ్గుపడుతూ ఉంటే, ఏంటి సిగ్గుపడుతున్నావు, సిగ్గులో కూడా బాగున్నావే అని చెప్పి అంటుంటే ఇక జీవన ఇందుమతి ఇద్దరు బయటికి వచ్చి, ఇదే మంచి టైమే, వాళ్ళిద్దరు లోపలికి వస్తున్నట్టున్నారు, మనం రెచ్చగొట్టాలి అని చెప్పి ఇక ఇందుమతి అంటూ ఉంటుంది. ఇక ఇందుమతి గట్టి గట్టిగా, ఆనంది ఉన్నంత కాలం నీకు ఏం మంచి జరగదే, అది ఇప్పటి దరిద్రమా, 7 సంవత్సరాల ముందే ఈ ఇంటికి వచ్చింది, అనాథ పీనుగు ఇంటికి వచ్చి శిష్టేసుకొని కూర్చుంది, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిందని అనుకున్నాం, కానీ మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ వచ్చి ఇంట్లోనే అలానే ఉంది, అది ఒక అనాథ, అది ఉన్నంత కాలం నీకు ఏం మంచి జరగదు, అప్పుడే ఇంట్లో ఉందనుకుంటే ఇప్పుడు నీ పక్కన తోడి కోడలే కూర్చుంది, అది ఉన్నంత కాలం నీకు పేరు రాదు, నిన్ను ఎవరు గౌరవించరు, అది ఎక్కడికైనా పోతే బాగుండు, దానికి పోయే కాలం వచ్చి ఎక్కడికైనా పోతే బాగుండు అని చెప్పి ఇక పద్మమ్మ చూసేలా అంటూ ఉంటే ఇక కోపంగా పద్మమ్మ, ఆపుతావా, నీ నాలుక తెగ్గోయమంటావా అని చెప్పి అంటుంటే, ఏంది నీ అర్హతను మించి మాట్లాడుతున్నావు అని ఇందుమతి అంటుంటే, ఏందమ్మా అర్హత, నా బిడ్డని అంటే నేను ఊరుకోవాలా, ఆయన నా బిడ్డని అనడానికి నువ్వెవరు అని పద్మమ్మ అంటుంటే, నేను అంటానే, బరాబర్ అంటాను, ఆ జీవన పక్కన నిల్చుని అర్హత దానికి ఉందా, లేనే లేదు, ఏయ్ నా బిడ్డని ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను, ఏం చేస్తావే, కొడతావా, కొట్టు అని చెప్పి ఇద్దరు ఇక కొట్టుకోబోతూ ఉంటే, నువ్వు అసలైన ఆడదానివైతే నన్ను కొట్టే అని పద్మమ్మ అంటుంటే, కొడతావే, నీకు తిన్న విశ్వాసం కూడా లేదా అని ఇందుమతి అంటుంటే, విశ్వాసం ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను, నా బిడ్డని ఎవరైనా అంటే నేను ఊరుకోవాలా, ఆయన బిడ్డ బిడ్డ అంటున్నావేంటి, నువ్వేమైనా నీ పేగు తెంచుకొని పుట్టిందా, లేదా నువ్వేమైనా దాన్ని కన్నావా, నవమాసాలు మోసి కన్నట్టే మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే ఇక పద్మమ్మ, అంటే కంటేనే బిడ్డ అవుతుందా, తను నేను నా కడుపులో మొయ్యకపోయినా సరే నేను కడుపులో పెట్టి చూసుకున్నాను, ఆమెది నా కన్న కూతురు కన్నా ఎక్కువ, ఇంకోసారి నా బిడ్డను ఏమన్నా అంటే నేను ఊరుకునేది లేదు అంటానే ఇంకా అంటాను, ఆ ఆనంది వల్లే మాకు ఇన్ని కష్టాలు, ఆనంది ఇంటికి రావడం వల్లే జీవనకి గుర్తింపు లేకుండా పోయింది, జీవన పక్కన తోడికోడలై కూర్చుంది, ప్రతిదానికి పోలికలే అయినా ప్రతిదానికి కంపారిజన్ చేస్తున్నారు, ఆ ఆనంది ఎక్కడైనా పోతే బాగుండు, చస్తే బాగుండు అని చెప్పి ఇక అంటుంటే, ఏయ్ నా బిడ్డని అన్నావంటే నేను ఊరుకోను, ఏం చేస్తావే ఇంకా ఇంకా అంటాను, అయినా అది ఎవరికి పుట్టిందో తెలియదు, ఒక అనాథ, ఎక్కడ పుట్టిందో తెలియదు, ఎవరు పుట్టిందో తెలియదు, ఎవరు విసిరేసారో తెలియదు అని చెప్పి అంటుంటే, నీకు తెలుసా నా బిడ్డ ఎవరు పుట్టిందో నీకు తెలుసా అని అంటుంటే ఇక షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది ఇందుమతి. ఇక ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. చెప్పమ్మా నీకు తెలుసా, నా బిడ్డ అమ్మ నాన్న ఎవరో నీకు తెలుసా అని అంటూ ఉంటుంది. నిన్ను ఇలా కాదు, లాయరమ్మ ముందే నీ పనేందో తెలుస్తా అని చెప్పి ఇక చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. వామ్మో ఇదేదో రివర్స్ అయ్యేలా ఉందని జీవన కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక పద్మమ్మ ఇందుమతిని చేయి పట్టుకొని ఇక లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. ఇక అది చూసి అందరూ ఒక్కసారిగా లేచి నిలబడతారు. ఇక ఆనంది, ఏంటమ్మా ఏమైందమ్మా అని అంటుంటే, బిడ్డ మీ కన్న అమ్మ నాన్నెవరో నీకు ఎరికేనా అని చెప్పి ఇక పద్మమ్మ అంటూ ఉంటే ఇక అలానే ఆలోచిస్తూ ఆనంది ఉండిపోతుంది. అసలు అమ్మేంటి ఇలా అడుగుతుంది, ఏమై ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. చెప్పు బిడ్డ, మీ అమ్మ నాన్న ఎవరో నీకు ఎరికేనా అని అంటుంటే ఇక షాక్ అయి అలానే ఆనంది చూస్తూ ఉంటుంది.
నీకు ఎరక లేదు కదా. ఆ ఈ అమ్మకి ఎరుకంట. నీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఏమైంది పద్మమ్మ అని జ్యోతి అంటుంటే, నా బిడ్డ గురించి ఎన్ని మాటలన్నారో తెలుసా? నా బిడ్డ వల్లే ఈ జీవనకి గుర్తింపు లేదంట. నా బిడ్డ వల్లే జీవనకి పేరు లేదంట. ఎక్కడికైనా పోయే కాలం వస్తే ఆ ఆనంది పోతే బాగుండు, సస్తే బాగుండు అన్నది అని అంటుంటే, ఇక ఏంటి అత్తయ్య ఎందుకలా అంటున్నావు? ఆనంద్ గురించి ఎందుకలా అన్నావు అనేసరికి, అవును జ్యోతి, నేను కావాలని అన్నాను. ఎందుకో తెలుసా? ఆ జీవనని పక్కన ఆనంద్ ఉండడం వల్లే కదా ఇదంతా జరిగింది. జీవన చెప్పుకోలేక పక్కకు వెళ్ళి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నా నేను అడిగితే, ఇందాక సునంద ఆ కన్నబిడ్డ కాదని అన్నదంట. ఆనంది కన్నబిడ్డలాగా అనిపించిందంట. సొంత కూతురు కాదనేసరికి తను ఎంత బాధపడిందో తెలుసా? ఎవ్వరు చెప్పుకోలేక పక్కకు వెళ్ళి ఏడుస్తుంటే, నేనే ఎందుకా అని అడిగేసరికి విషయం తెలిసింది. ఆనంది వల్లే కదా ఇదంతా అయింది. ఆనంది పోలికలు ఉన్నాయని ఆనంది సొంత కూతురు అన్నారు. అయ్యో నేను ఊరికే అన్నాను అని సునీత అంటుంటే, మీరేం ఊరికే అనలేదు, మీరంతా కావాలని అన్నారు అని ఇందుమతి అంటూ ఉంటుంది. ఎందుకు అత్తయ్య ఇలా చేస్తున్నావు? అయినా ఆవిడేదో ఊరికే అలా అన్నది, అంతేకాని ఏదో కావాలని అనలేదు అని చెప్పి అంటుంటే, ఏమో ఇప్పుడు అక్క ఉంటే ఇలా ఉండనిచ్చేదా? మనవరాల్ని ఏడుస్తుంటే చూస్తూ ఊరుకునేదా? అలా నేను కూడా ఊరుకోను కదా అని చెప్పి ఇక అంటుంటే, ఇక పద్మమ్మ ఇంకా చాలా మాటలన్నది. నా బిడ్డని నేను కనలేదంట. నేను కన్నావా? నువ్వేమైనా బోర్డు తెచ్చి పేగు తెచ్చి నీకు పుట్టిందా అని అన్నది. ఏంటమ్మా, పేగు తెచ్చి పుడితే నీ బిడ్డ అవుతుందా? నేను కడుపులో పెట్టి మొయ్యకపోయినా సరే కడుపులో దాచుకొని పెంచాను. నా బిడ్డని నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాను. నా బిడ్డని ఎవరైనా అంటే నేను ఊరుకుంటానా అని చెప్పి అంటూ ఉంటే, ఇక చైతన్య, అవును అవును వదిన జీవన కంటే ఎన్నో రెట్లు బెటర్. జీవనానికి అత్తయ్య గారికి ఎలాంటి పోలికలు లేవనిపిస్తుంది. కానీ వదిన అత్తయ్య గారిని చూస్తే చాలా పోలికలు అనిపిస్తున్నాయి. సహనంలో ఓర్పులో అయినా సరే నాకు అత్తయ్య వదినలానే అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, చూసావా మీ అత్తయ్య గారు ఆనందిని పొగిడి, మీ మొగుడు ఆనందిని పొగిడి, మీ అమ్మ ఆనందిని పొగిడితే జీవనం ఏమైపోతుంది? అందరూ అలా పొగిడితే తను ఏమైపోతుంది అనుకున్నారు? అందుకే తను అలా బాధపడి ఏడ్చింది. అందుకే నేను కావాలని ఇలా తిట్టాను. అందరి ముందు అవమానించేలా ఆనందిని తిట్టాను అని చెప్పి అంటుంటే, భార్య నుంచి తిట్టాలి నువ్వు? నా భార్యను తిట్టే అర్హత నీకేముంది అని చెప్పి ఇక ఆదిత్య అంటుంటే, అవును బాబు నేను తిట్టాను. ఎందుకంటే జీవనం ఏమన్నా అంటే, జీవన బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఈ ఆనంది వల్లే కదా జీవన బాధపడింది అంటుంటే, ఇక ఆదిత్య, పద ఆనంది మనం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అంటుంటే, ఆగు అని చెప్పి ఇక జ్యోతి ఆపుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు కూతురు కూతురు అంటున్నావు కదా? అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఏ కూతురు కాపాడింది? ఆనంది కాపాడిందా? జీవన కాపాడిందా అని చెప్పి అనగానే ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఆనంది నా సొంత కూతురు కంటే ఎక్కువ అని చెప్పి ఇక జ్యోతి అంటూ ఉంటుంది. ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇక ప్రోమోలో ఆనంది, ఆదిత్య గారు లేట్ అవుతుంది, త్వరగా రండి అని చెప్పి అంటుంటే, ఇక ఆదిత్య స్నానం చేస్తూ, ఆనంది నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటది? నువ్వు టవల్ ఇవ్వాలి అని అనగానే వెంటనే ఆనంది చిట్టితో టవల్ ని పెట్టి ఇక ఇస్తూ ఉంటే, ఏంటిది చిట్టుగాడు నాకు ఇస్తున్నాడు? నీకు కావాల్సిన టవలే కదా ఆదిత్య గారు, తీసుకోండి, చిట్టి ఇస్తేంది నేను ఇస్తేంది అని చెప్పి అంటుంటే, అయితే అలాగా అని చెప్పి ఇక ఆనందిని లోపలిని లాక్కొని ఉంటాడు. ఇక ఇద్దరు షవర్లో స్నానం చేస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఆదిత్య ఆనంది కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. ఇక ఆనంది కూడా సిగ్గుపడుతూ అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనంద్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక ఆనంద్ దగ్గరికి వచ్చి ఆనంద్కి ఇది పెడుతూ ఉంటాడు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.